నమస్కారం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వైరస్ నోవెల్ కరోనా వైరస్. ఈ వైరస్ తీవ్రత మన భారతదేశంలో కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సందర్భంగా ఈ వైరస్ మానవులకి ఏ విధంగా సంక్రమిస్తుంది, ఒకవేళ ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఇటువంటి విషయాలను మనకి వివరించడానికి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాలు కూడా ఈ కరోనా వైరస్ తోటి విలువెలలాడిపోతున్నాయి. అసలు కరోనా వైరస్ అంటే ఏంటి? కోవిడ్-19 అని మనం పిలుస్తున్నాం. అసలు కరోనా వైరస్ అంటే ఏంటి? ఈ కరోనా వైరస్ అనేది ఇది ఆర్ఎన్ఏ వైరస్ అండి. మనకు చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అందులో డిఎన్ఏ వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ అని చెప్పి అంటూ ఉంటాము. అట్లాగే ఈ కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్. దానికి బేసిక్ ఆర్ఎన్ఏ ప్రోటీన్కి సరౌండింగ్ ఒక లిపిడ్ కోర్ ఉంటుంది. లిపిడ్ కోర్కి అటాచ్డ్గా స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ వైరస్ ఏంటంటే చాలా మైక్రో పార్టికల్స్ అవి. ఆ స్పైక్ ప్రోటీన్తోని మన బాడీ సెల్స్ను అటాచ్ చేస్తుంది. మన బాడీలో వాటికి అనువైన రిసెప్టార్స్ కొన్ని ఉంటాయి. ఆ రిసెప్టార్స్ అనేది మన ఏస్ రిసెప్టార్స్ అని ఉంటాయి, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టార్స్. ఆ రిసెప్టార్స్ ఉన్న సెల్స్ వెళ్ళి ఆ రిసెప్టార్ దగ్గర అటాచ్ అవ్వగానే ఆ రిసెప్టార్ అనే గేట్వే ద్వారా అది బాడీలో సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఆ ఆర్ఎన్ఏ మన బాడీలోని జీన్స్తో కలిసి రీప్లికేషన్ స్టార్ట్ చేసి దాని ప్రభావం చూపెట్టడం మొదలెడుతుంది. అంటే మనిషికి, అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆర్ఎన్ఏ వైరస్ అని, ఇది మనిషికి అంటే ఎన్ని రకాలుగా ఏ విధంగా సంక్రమించే అవకాశం ఉంది? ఈ మెజారిటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా ఎక్కువగా అవి బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఈ రెస్పిరేటరీ సిస్టంలోకి ఎంటర్ అవ్వడం అంటే జనరల్గా గాలిలో ట్రాన్స్మిట్ అయ్యి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఒక ఇన్ఫెక్ట్ అయిన పర్సన్కి దగ్గిన, తుమ్మిన అవి పార్టికల్స్ గాలిలో స్ప్రెడ్ అవుతుంది. గాలిలో స్ప్రెడ్ అయిపోయి గాలిలో కొంతసేపు ఉంటుంది, తర్వాత ఆ సరౌండింగ్స్లో కొద్దిసేపు అవుతుంది. అట్లాగే వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులు అడ్డం పెట్టుకున్న చేసిన ఆ చేతులకు ఆ పార్టికల్స్ అన్ని అటాచ్ అయ్యి వాళ్ళు టచ్ చేసిన ఏరియాస్లో అవి డోర్ హ్యాండిల్స్ కానీ, వస్తువులు కానీ, సెల్ ఫోన్లు కానీ ఏదైనా టచ్ చేసినా వాటి మీద అది ఉంటుంది. ఫోమైట్స్ అంటారు. ఈ లోపల వేరే వ్యక్తులు వచ్చి గాలిలో సంచరించి ఆ గాలి పీల్చుకున్నా, లేదంటే వాళ్ళు టచ్ చేసిన వైరస్ పార్టికల్స్ ఉన్న వస్తువుల్ని టచ్ చేసి మళ్ళీ ఆ చేతిని వాళ్ళు ముక్కు కానీ, కన్ను కానీ, నోట్లో కానీ పెట్టుకున్నప్పుడు ఆ వైరస్ అలా వేరే వాళ్ళకు ట్రాన్స్మిట్ అవుతుంది. కానీ ఎక్కువ సరౌండింగ్లో దగ్గు, తుమ్ములు ద్వారా పార్టికల్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా వేరే వాళ్ళకు కంటేజియస్గా ఉంటాయి. వాటి ద్వారానే బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. అంటే మరి గాలిలోంచి ఇది ఎంత దూరం వరకు ప్రయాణిస్తుంది, ఎంతసేపు ఉంటుంది గాలిలో? ఇప్పుడు ఈ కరోనా వైరస్ బేసిక్గా కొంచెం హెవీ పార్టికల్, అది 3 feet డిస్టెన్స్లో ఇట్లా గాలిలో ఇట్లా పడిపోతూ ఉంటుంది అనమాట. 3 to 4 hours దాకా గాలిలో సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గాలిలో 3 to 4 hours వరకు అది లైవ్గా ఉండే ఛాన్స్ ఉంది. డాక్టర్ గారు, మరి ఒకసారి కరోనా ఒక మనిషికి అంటే బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, మీరు అన్నట్టు రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా ఎంటర్ అయినప్పుడు అంటే ఎన్ని రోజులకి అతనిలో లక్షణాలు బయటపడే ఛాన్స్ ఉంది? చాలా మటుకు ఇన్ఫెక్ట్ అయిన బాడీలో ఆ పర్సన్ యొక్క బేసిక్ ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ అనేవి డిపెండ్ అవుతాయండి. ఇప్పుడు 100 మందికి కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతే 70-80% దాకా వాళ్ళకు అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు. వైరస్ వస్తుంది, బాడీలో ఎంటర్ అవుతుంది, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉన్న తర్వాత ఏ సిమ్టమ్స్ లేకుండానే అది సబ్సైడ్ అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది బాడీలో నుంచి. బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపేస్తుంది. ఒక 3 to 5% ఆఫ్ ద పేషెంట్స్కి వాళ్ళకు ఆయాసం ఎక్కువై, లంగ్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కనుక వైరస్ని కోపప్ చేయలేకపోతే అప్పుడు వైరస్ బాడీలో లంగ్ సెల్స్లో కూడా ఎంటర్ అయిపోయి మొత్తం బాడీలో అన్ని సిస్టమ్స్ను కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అన్ని సిస్టమ్స్లో కూడా వాళ్ళకు ఒక 3 to 5% చాలా సీరియస్ అయ్యి వెంటిలేటర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.
డాక్టర్ గారు మీరు చెప్పినట్టు అంటే 80% పీపుల్కి ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉంటుంది. మరి ఈరోజు సపోజ్ ఏరోసాల్ ద్వారా ఒక మనిషికి దానిలో బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, మళ్ళీ ఆయన నుంచి వ్యాపించడానికి దీనిలో ఈ బాడీలకి దానికి ఎంతైనా టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్గా వేరే వాళ్ళకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇమీడియట్గా రాదండి. 3 to 4 days ఆ వైరస్ బాడీలోకి కొన్ని పార్టికల్స్ మాత్రమే బాడీలోకి ఎంటర్ అవుతాయి. అవి రిప్లికేట్ అవ్వాలా. అవి రిప్లికేట్ అవ్వడానికి 3 to 4 days 1 week టైం పడుతుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది 3-4 days తర్వాత అప్పుడు బాడీలో సెల్స్ అన్నిట్లో అది మల్టిప్లై అయ్యి అప్పుడు మళ్ళీ ఆ సెల్స్లోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ 1 or 2 daysలో ఉండదు. 3rd, 4th days తర్వాత అది ఎన్ని రోజులు ఆ పర్సన్ వేరే వాళ్ళకి ఇన్ఫెక్టివ్గా ఉంటాడు అనేది ఇండివిజువల్ బట్టి ఉంటుంది. ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు 1 week 10 days లోపలనే 2 weeks లోపలనే మ్యాక్సిమం ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ అయిపోతుంది. కరోనా లక్షణాలు లేకపోయినప్పటికి కూడా కొన్ని రోజుల తర్వాత ఆయన బాడీ అతను అనేది ట్రాన్స్మిటర్గా పనిచేస్తాడు. మనకి కొన్ని రోజుల దాకా ట్రాన్స్మిటర్గా పనిచేస్తారు. అందుగురించే ఈ క్వారంటైన్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. క్వారంటైన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ని రోజులు అతను ఎవరితోని కాంటాక్ట్ కాకుండా ఉంటే అతను బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్ని చంపేస్తుంది, అతను వేరే వాళ్లకు ఇన్ఫెక్టివ్ కాడు అన్న ఉద్దేశంతో ఈ క్వారంటైన్ కాన్సెప్ట్ వచ్చింది. కానీ కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళకి ఎట్లా క్వారంటైన్ చేయగలం మనం? ఇంక్యుబేషన్ పీరియడ్ దాటిన తర్వాత అప్పుడు వాళ్ళు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఒక 14 days క్వారంటైన్లో ఉంచితే, 14 days కానీ 21 days కానీ క్వారంటైన్లో ఉంచితే ఈ లోపల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళకు బాడీ ఆ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేసేస్తుంది. ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళని క్వారంటైన్. ఇప్పుడు 21 days తర్వాత క్వారంటైన్ తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ వచ్చే అవకాశము తక్కువ అండి. బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని కోపప్ చేసుకుంటుంది. 100% చెప్పాలంటే అది ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు కూడా ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్లకు మళ్ళీ రెండోసారి అదే ఇన్ఫెక్షన్ రావచ్చా అని అన్నట్టుగా మీరు అడుగుతున్నారు. అది వచ్చే అవకాశం ఉంది అని WHO కూడా అంటోంది. కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఒకసారి బాడీకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. చాలా మటుకు ఇమ్యూనిటీ వస్తుంది. ఇన్ఫెక్షన్ రాకుండా చాలా తక్కువ ఛాన్సెస్. మ్యాక్సిమం 14 నుంచి 21 days పీరియడ్లో అంటే ఒక వ్యక్తిని అంటే సస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని క్వారంటైన్లో ఉంచితే సరిపోతుంది. తర్వాత ఆ 21 days తర్వాత మళ్ళీ ఏం కనిపించే లక్షణాలు అయితే ఉండకపోవచ్చు. వాళ్ళకు క్యూర్ అయిపోతుంది. వాళ్ళు స్మియర్ చూసినప్పుడు ఆ నెగిటివ్ ఉంటే వాళ్ళను ఫ్రీగా ఉండొచ్చు. అట్లాగే యాక్చువల్గా మనం యాంటీబాడీ టెస్టులు కూడా చేస్తే కనుక వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిందా, వాళ్ళకు ఇన్ఫెక్షన్ నిజంగా వచ్చిందా, వచ్చి తగ్గిపోయిందా అనేది వాళ్ళ బాడీలో బ్లడ్ టెస్ట్లో IgM యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే అందులో కూడా మనకు కొంత తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఉన్న వ్యక్తుల్ని మనం పక్కన పెడితే మిగతా వాళ్ళల్లో ఎటువంటి ఏజ్ గ్రూప్స్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా మనకు ఇప్పటిదాకా ఈ మ్యాక్సిమం ఇన్ఫెక్షన్ వచ్చిన కంట్రీస్లో జరిగిన వాస్తవాలను స్టడీ చేసి చెప్పినవేనండి. సో ఎక్కువ సఫర్ అయినది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 60-65 years దాటిన ఏజ్ గ్రూప్ వాళ్లకు కాంప్లికేషన్ రేట్ ఎక్కువ వచ్చింది. వాళ్ళలోనే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎక్కువ ఉండి డెత్ రేట్ కూడా వాళ్ళలోనే పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. సో ఎల్డర్లీ ఏజ్ను ఒకవేళ చిన్నపిల్లల్లో బాగా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే వాళ్ళకు కూడా వచ్చింది. ఎక్కువ ఎల్డర్లీ ఏజ్. రెండోది ఏంటంటే బీపీ ఉన్న వాళ్లకు, షుగర్ ఉన్న వాళ్లకు, స్మోకింగ్ చేసిన వాళ్లకు, ఇతరత్ర ఊపిరితిత్తుల జబ్బులు ఆల్రెడీ ఉండి వాళ్ళ లంగ్ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయిన వాళ్లకు, వీళ్లకు కాంప్లికేషన్ రేట్ ఎక్కువ వచ్చిందండి. వాళ్ళ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీ తట్టుకోలేక వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రావడం, ఆయాసం రావడం, వాళ్ళు అడ్మిట్ అవ్వడం, వెంటిలేటర్కి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంది. అంటే మన భారతదేశంలో చాలామందికి అంటే బీపీ, మధుమేహం అనేది చాలా కామన్గా ఉంటున్నాయి. అంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వేసుకొని వాటిని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా అంటే వాటి రెగ్యులేషన్తో సంబంధం లేకుండా అటు ఆ 2 లక్షణాలు ఉన్నటువంటి అంటే ఆ 2 వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులకు వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారా? అడ్మిషన్ టైంలో కొంచెం కంట్రోల్లో ఉండి త్రూఅవుట్ పీరియడ్ కూడా కంట్రోల్లో ఉంటే వాళ్ళకు కొంచెం మార్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది. అంటే కాకపోతే షుగర్ బీపీ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే ఈవెన్ కంట్రోల్లో ఉన్న షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్. అంటే బీపీ షుగర్ ఉండి కంట్రోల్లో ఉంటే మాత్రం రిస్క్ తక్కువే ఉంటుంది కొంచెం. ప్రైమరీగా అంటే ఎట్లా గుర్తుపట్టచ్చు ఒక వ్యక్తి అంటే ట్రేసింగ్ కాకుండా జనరల్గా లక్షణాలను బట్టి అంటే వైరస్ సోకినట్టు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ సీజన్లో
జలుబు, దగ్గు, ఆయాసము, బ్రీదింగ్ డిఫికల్టీ ఉండి రెస్ట్లెస్నెస్ ఉన్న వాళ్లకు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళను సస్పెక్ట్ చేసి వాళ్లకు టెస్ట్ చేయాలి. ఫీవర్ ఉండాలి. మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి జ్వరం ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు జలుబు, దగ్గు, ఆయాసం, ఫీవర్ అన్నీ ఒకటేసారి కనిపిస్తాయా, లేదంటే దశల వారి కనిపించే అవకాశం ఉందా? స్టార్టింగ్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఓన్లీ కోల్డ్ కాఫ్ లాగానే ఉంటుంది, జ్వరం ఉంటుంది. జ్వరం తర్వాత ఫస్ట్ 1 వీక్ తర్వాత వాళ్ళు 10th డే 14th డే అట్లా ఆయాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఆయాసం రావడం అనేది ఫస్ట్ ఫ్యూ డేస్లో ఉండకపోవచ్చు. ఫస్ట్ మామూలు కోల్డ్ కాఫ్ ఫీవర్ లాగానే మా రెగ్యులర్ ఫ్లూ లానే కనబడుతుంది. అది మనం సస్పెక్ట్ చేసి టెస్ట్ చేస్తే అప్పుడు ఇనిషియల్గా ఫస్ట్ టెస్ట్ ఒక్కొక్కసారి నెగిటివ్ ఉండొచ్చు, మళ్ళీ సెకండ్ టెస్ట్ మళ్ళీ మన సస్పెషన్ కనుక ఎక్కువ ఉంది, కంపల్సరీ వీళ్ళకు ఉండే అవకాశం ఉంది అనిపించినప్పుడు మళ్ళీ టెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ జలుబు, దగ్గు వచ్చినా ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవడం మంచిదంటారా? ఏ జలుబు, దగ్గు వచ్చినా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఈవెన్ కోవిడ్ లాంటివి వచ్చినా కూడా మనకు సిమ్టమ్స్ ఆయాసం ఎక్కువగా ఉంటుంది అనిపించినప్పుడు టెస్ట్ చేయించుకోవటం, కోవిడ్ టెస్ట్కు చేస్తాం. కంఫర్టబుల్గా ఉన్నారు పేషెంట్, స్టేబుల్గా ఉన్నారు అంటే ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒక కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ వాళ్ళు అడ్మిట్ అయ్యి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్ మాత్రం వెంటనే టెస్ట్ చేసి అది కోవిడా కాదా అని చూసుకొని వాళ్లకు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటే బెటర్. కామన్ పబ్లిక్లో ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా జలుబులు, తుమ్ములు వస్తూ ఉంటాయి, దగ్గులు, జలుబులు. అవి చాలామంది అలర్జీ వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది అలర్జీ పేషెంట్సే ఎక్కువ ఉంటారు. ఆస్తమా పేషెంట్స్, నేషనల్ అలర్జీ వాళ్ళు, రెగ్యులర్గా డస్ట్కు, మామూలు అట్మాస్ఫియరిక్ సబ్స్టెన్స్కి ఏమైనా ఫుడ్ పడకపోతే తిన్నా వాళ్ళకు జలుబులు, దగ్గులు వస్తుంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వైరస్సే వచ్చి ఉంటే మనకి ప్రస్తుతంగా ఎటువంటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి? ఈ వైరస్కు ఇప్పుడు ఈ వైరస్ మనకు స్టార్ట్ అయ్యి ఓన్లీ నవంబర్, డిసెంబర్లో చైనా స్టార్ట్ అయింది. బయట ప్రపంచంలో జనవరి, ఫిబ్రవరి నుంచే దాన్ని ఎక్కువగా చూస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మార్చ్, ఫిబ్రవరి తర్వాత నుంచే మనకు అసలు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావడము, టెస్టులు ఏ మందులకు పనిచేస్తుంది, పనిచేయట్లేదు అనేది తెలవడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ చైనాలో రిపోర్ట్స్ అవన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి నుంచే. సో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా చాలా రీసెంట్ డేటా. సో చాలా హై నెంబర్ ఉన్న డేటా కాదు. సో అవైలబుల్ డేటాలో చూసుకొని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మొన్న NIN వాళ్ళు రిపోర్ట్లో ఇచ్చారు, కొన్ని మందులు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయని. కొన్ని స్టడీస్లో ఇప్పుడు యూరోపియన్ స్టడీస్లో క్లోరోక్విన్ అది పని చేయట్లేదు, ఒక 100 మంది పేషెంట్లకు 90 మంది పేషెంట్లకు చేసాము, అందులో రిజల్ట్ పెద్దగా కనబడలేదు అని చెప్పి కూడా కొన్ని స్టడీస్ వచ్చాయి. సో ప్రాబబుల్ స్టడీస్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే ప్లాస్మా థెరపీ అనేది పనిచేస్తుంది. ప్లాస్మా థెరపీ ఏంటంటే ఒక వ్యక్తికి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోతే ఆ వ్యక్తిలో ఆ వైరస్ను తట్టుకునే యాంటీబాడీస్, ఆ వైరస్ని చంపేసే యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి. అటువంటి వ్యక్తి యొక్క ప్లాస్మాను తీసి సిక్గా కోవిడ్ తోటి వెంటిలేటర్ మీద జబ్బు చేసి చాలా సీరియస్గా ఉన్న పేషెంట్కు ఈ బాగైపోయిన వ్యక్తి యొక్క ప్లాస్మాను తీసి వాళ్లకు ఇంజెక్ట్ చేస్తే ఈ యాంటీబాడీస్ ఆ వైరస్ని చంపేస్తాయి. అది ప్లాస్మా థెరపీ. సో అది ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది. అయితే ఒకసారి వైరస్ బారిన పడి చికిత్స కోసం చూసుకునే కన్నా రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి సాధారణ ప్రజలు? అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా? ఇది మనకు ప్రతి మనిషికి ప్రతి రోజు కూడా మనం గుర్తుంచుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ట్రైన్ చేయాల్సిన విషయం అండి. చాలా ఇంపార్టెంట్ విషయం అది. జబ్బులు రాకుండా ప్రివెన్షన్ చేయాలంటే వ్యక్తిగత ఆరోగ్యం, వ్యక్తిగత కొన్ని పారిశుద్ధ్య లక్షణాలను మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చేతులు కడుక్కోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో చేతులు రెగ్యులర్గా కడుక్కుంటూ ఉండడం, ఎస్పెషల్లీ చాలా మటుకు ఈ వైరస్లు అన్నీ కూడా సబ్బుతో కడుక్కున్నప్పుడు అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. వాటి యొక్క మెంబ్రెయిన్ సర్ఫేస్ అంతా ఆ సబ్బులోని ఆల్కలీతోని అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి సబ్బుతోని చేతులు కడుక్కొని శుభ్రంగా ఉంటే మనం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, వాటిలప్పుడు క్లీన్గా చేతులు కడుక్కోవాలనేది ఫస్ట్ థింగ్. రెండోది తరచూ ముక్కు, చేతులు అవి టచ్ చేయకూడదు. మనం బయటికి వెళ్తున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలండి. బయటికి వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం ఉత్తమం. ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు. కాకపోతే ఎవరైతే జలుబు, దగ్గు ఉందో వాళ్ళు 100% గ్యారెంటీగా కంపల్సరీగా పెట్టుకోవాలండి. అది వాళ్ళు జబ్బు ఉన్నవాళ్ళు మాస్క్ పెట్టడం మూలంగా
వేరే వాళ్ళకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇంకోటి సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా మంచి సూచన అండి ఇది. సో మినిమం 3 to 6 feet ఒక వ్యక్తి నుంచి ఒక దూరంగా ఉన్నప్పుడు ఏదైనా పార్టికల్స్ ఉన్నా కానీ ఆ వ్యక్తి శ్వాస నిశ్వాసంలో బయటికి వస్తూ ఉంటే అవి కింద పడిపోతాయి, అవి స్ప్రెడ్ అయ్యే అవకాశం మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం లాక్డౌన్ దశలో ఉన్నాం కాబట్టి ఎక్కువ కమ్యూనిటీలో మనం అంటే జనాలు ఎక్కువ తిరిగే ప్లేస్ లేదు. అయితే ఒకళ్ళు ఇంట్లో నుంచి ఒకళ్ళు వెళ్ళినా ఇద్దరు వెళ్ళినా కూరగాయలకని వాటికని వీటికని బజార్కి వెళ్తున్నారు. అట్లా వెళ్ళిన వ్యక్తులకి అంటే మన వెజిటబుల్స్ నుంచి కావచ్చు మిగతా ఇతరత్ర వాటి నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? స్టడీస్లో అయితే వాటి నుంచి పేషెంట్లు సఫర్ అయినారు అనేది ఎక్కువ లేదు. ఎక్కువ స్ప్రెడ్ అంతా కూడా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ స్ప్రెడ్ అయిన విధంగానే స్ప్రెడ్ అయింది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా. ఎక్కడ వీటితోనూ కూడా వచ్చే అవకాశం ఉంది. వేరే వేరే జబ్బులలో కూడా ఫ్లూస్లో వాటిలో అంతకుముందు స్టడీస్లో మనం రెగ్యులర్గా కాబట్టి మేము అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వైరస్ అయితే ఎక్కువ పర్సన్ టు పర్సన్ స్ప్రెడే ఎక్కువ ఉంది. సో ఈ ఫోమైట్ ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి టచ్ చేసినప్పుడు అవన్నీ కూడా మనం ఒకసారి శుభ్రంగా కడుక్కొని తీసుకోవడం, మంచిగా కుక్ చేసుకుంటే వైరస్ ఉండదు. మంచి జాగ్రత్తగా అన్కుక్డ్ ఫుడ్ సాధ్యమైనంత మీరు తినకూడదు. ఫ్రూట్స్ అవి కూడా జాగ్రత్తగా ముందు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పొట్టు తీసుకొని తినడం అనేది మంచి లక్షణం. ఎస్పెషల్లీ అవి చేసినప్పుడు వీలైతే గ్లోవ్ వేసుకొని చేసుకుంటే ఇంకా బెటర్. అది డాక్టర్ గారు, మరో ముఖ్య విషయం, జనరల్గా మనకి సీజనల్ డిసీజ్ అన్నీ కూడా జూన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా లాక్డౌన్ తీసిన తర్వాత అంటే కమ్యూనిటీ సొసైటీ అంతా మూవింగ్లో ఉన్నప్పుడు వచ్చే సీజన్లో దీని ప్రభావం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? పెరిగే అవకాశం అయితే ఉందండి. మనం ఎప్పుడైతే ఈ లాక్డౌన్ తీసేస్తామో మన ప్రభుత్వాలన్నీ కూడా ప్రిపేర్నెస్ తోటి ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. కాకపోతే పెరిగినా కూడా మనం వాటన్నిటిని ట్రీట్మెంట్ సరిపోయిన ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ప్రిపేర్నెస్ ప్రభుత్వంలో కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళు అరేంజ్ చేసి కొన్ని లక్షల కొద్దీ కోవిడ్కి సంబంధించి బెడ్స్ రెడీ చేస్తున్నారు, లక్షల్లో వెంటిలేటర్స్ రెడీ చేసి పెడుతున్నారు, స్టాఫ్ను మెడిసిన్స్ని ఎక్విప్ చేసి పెట్టారు, క్లోరోక్విన్ కానీ లేకపోతే అజిత్రోమైసిన్ కానీ ఇంకా యాంటీవైరల్ డ్రగ్స్ కానీ. మనకి ఎంతమందికి వచ్చినా కానీ లక్షల్లో పేషెంట్లు వచ్చినా కూడా మనం వాటికి సప్లై చేయగలగాలి అన్న రెడీనెస్ తోటి ఉన్నారు. సో వాళ్ళ అది చూసినా కూడా మనకు ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది రేపు కోవిడ్. కాకపోతే ఏంటంటే మనకు ఈ వైరస్ ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేదాకా ప్రతి మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ఇప్పట్లో పోకపోవచ్చు అని కొంతమంది కూడా అంటున్నారు. ఇది ఈవెన్ అది నవంబర్ డిసెంబర్లో చైనాలో స్టార్ట్ అయితే ఇప్పటికీ 5-6 months ఇంకా చాలా ఉధృతంగా ప్రపంచమంతా తిరుగుతూనే ఉంది. ఎక్కడా కూడా కౌంట్స్ ఇంకా తగ్గుముఖం పట్టినట్టుగా లేదు. సో ఆల్మోస్ట్ 6 months 5 months అయిపోయింది. ఇప్పుడు 5 months అయిన తర్వాత కూడా ఇంకా ప్రపంచమంతా గడగడలాడుతూనే ఉంది. సో నెక్స్ట్ 1-2 monthsలో 2-3 వారాల్లో నెల రోజుల్లో ఇది తగ్గిపోతుంది అని ఎవరైనా అన్నా నమ్మడం కూడా కష్టం. మన ప్రిపేర్డ్నెస్ నెక్స్ట్ 3 months కానీ 6 months కానీ ఇది ఉన్నా కానీ మనం ఎంత దాన్ని తట్టుకోగలుగుతామనే ప్రిపేర్డ్నెస్ మనకు ఉండాలి. ఏంటంటే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేదాకా ప్రతి మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే సొసైటీలో ఒక 60% జనాలకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసేస్తే ఆ వాళ్ళలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాక అప్పుడు అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక ఆటోమేటిక్గా దాని స్ప్రెడ్ తగ్గిపోతుంది. అయితే కంట్రోల్డ్గా మనం ఎత్తేస్తే ఏమవుతుందంటే ఒకటేసారి వేల కొద్దీ ఇప్పుడు స్పెయిన్లో యూకేలో అమెరికాలో లాగా వేలకు ఒకటేసారి వచ్చి పడకుండా మనం కంట్రోల్డ్గా దాన్ని లాకప్ను తీసేస్తుంటే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రేట్ కంట్రోల్డ్గా పెరుగుతుంటుంది. ఆ కంట్రోల్డ్గా పెరిగినప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయం, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ కూడా ఇవ్వగలుగుతాం, వాళ్ళకి మనం మంచి రిజల్ట్స్ తీయగలుగుతాం. అట్లానే అంటే మీరు చెప్పినట్టు అంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు అంటే ఆహారపు అలవాట్లు అంటే బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకునే వాళ్ళం అవుతాం? ఇమ్యూనిటీ పెరగాలంటే మనిషికి మంచి సరిపోయిన నిద్ర ఉండాలి, మంచి ఆహారం మంచిది తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి, పాలు పళ్ళు ఇవి మంచిగా తీసుకుంటూ ఉండాలి, మంచి వ్యాయామం ఉండాలి, అట్లీస్ట్ మినిమం 1/2 hour to 45 minutes ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ను మంచిగా ఉంచుతాయి. కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, యోగా మెడిటేషన్ ఇచ్చి కూల్గా ఉండడము, ఇవన్నీ చేయడం ద్వారా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిద్ర సరిగా లేకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోయినా ఇవి ఇమ్యూన్ సిస్టమ్ను తగ్గించే అవకాశం ఉంటుంది. అందుగురించి వీటి మీద మనం అందరం కూడా కాన్సన్ట్రేట్ చేయాలి.
రెండోది ఏంటంటే పర్సనల్ హైజీన్ కంపల్సరీ. జలుబు దగ్గు ఏమాత్రం ఉన్నా కానీ తుమ్మినా దగ్గినా ఇట్లా పెట్టుకొని మనం తుమ్మడం దగ్గడం చేయడం అనేది ప్రతి వాళ్లకు చిన్నపిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాలి. ఈ మాస్కులు అంటే ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి? మాస్కులు దానికి లైఫ్ టైం ఎంత ఉంటుందంటారు? సో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చుకున్న మాస్క్ వెంటనే మనం వాష్ చేసేసుకొని ఎండలో పెట్టేసి దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మామూలుగా ఇప్పుడు ఈ సర్జికల్ మాస్కులు అవన్నీ కూడా జనరల్గా హాస్పిటల్ వాళ్ళు వాడుకోవాలి. అది హాస్పిటల్ వాళ్ళు వాడుకుంటే ఆ సర్జికల్ మాస్క్ వాళ్ళు అవి కూడా ఒక షిఫ్ట్లో సర్జికల్ మాస్క్ 6 to 8 hours కంటే ఎక్కువ వాడకూడదు. అది డిస్పోజబుల్, పడేసేయాలి. ఇంకా వేరే కొన్ని N95 మాస్క్స్ అవన్నీ కూడా ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్లో ఐసీయూలో ఇస్తున్న వాళ్ళు వాడుకోవడానికి అని చెప్పి డిజైన్ చేసినవి. జనరల్ పబ్లిక్ వాడాల్సిన అవసరం లేదు. పారామెడికల్ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ వాడే మాస్కులు అవన్నీ డిస్పోజబులే వాడుతూ ఉండాలి. ఓన్లీ N95 మాస్కులు అది కూడా ప్రపంచమంతా కూడా రిసోర్సెస్ చాలా షార్టేజ్ వచ్చింది కాబట్టి అవి రీయూజ్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ పాటిస్తూ మాత్రమే రీయూజ్ చేయాలి. అది కూడా 2 to 3 times కంటే ఎక్కువ రీయూజ్ చేయకూడదు. వాటి తర్వాత వాటిని కూడా డిస్పోజ్ చేయాలి. ఇళ్ళలో మామూలు కామన్ పబ్లిక్ మాత్రం వాళ్ళు వాడుకునే 2 to 3 లేయర్ మాస్క్ పెట్టుకొని వాడుకొని ఎప్పటికప్పుడు బయటకు వచ్చి వెళ్ళి రాగానే దాన్ని వాష్ చేసేసుకోవాలి. డాక్టర్ గారు, అంటే కొంతమంది మాస్కులు వెళ్ళి కర్చీఫ్స్ కట్టుకుంటున్నారు, అది సేఫ్టీనే అంటారా? 2-3 లేయర్స్ పెట్టుకుంటే వాడు ఎనీ అబ్స్ట్రక్షన్, ఎనీ మాస్క్ జలుబు ఉన్న వ్యక్తి దగ్గినా తుమ్మినా ఆ పార్టికల్స్ డెఫినెట్గా అవి కొంత ప్రివెంట్ చేస్తాయి. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం బట్టలు అవన్నీ వేసుకొని వస్తాం, వాటిని మళ్ళీ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మళ్ళీ వాడుకోవచ్చా? ఇప్పుడు ఎయిర్ బాన్ అన్నారు, ఎయిర్లో ఉండొచ్చు, మన బట్టలకైనా తగిలే అవకాశం ఉంది. మరి ఇంట్లోకి వచ్చినప్పుడు అది మళ్ళీ ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉందా? కానీ ట్రాన్స్మిషన్ రేట్ అనేది దాంతోనే ఏం చెప్పలేదు. బట్టల్లో ఉన్నా కానీ మన చేతులు ఫ్రీక్వెంట్గా ముక్కుకి నోటికి తాకించకూడదు అనేది బేసిక్ కాన్సెప్ట్. వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల్యమైనటువంటి ఆహారం, మంచి శారీరక వ్యాయామం, ఈ మూడింటిని మనం చక్కగా పాటించినప్పుడు ఎటువంటి కరోనా వైరస్ బారిన పడకుండా మనం రక్షించుకోవచ్చు అన్న విషయాల్ని మాకు చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. మా స్టూడియోకి విచ్చేసి మా ప్రేక్షకులకు అనేక మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం.